వెల్కమ్ బ్యాక్ టు మన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే రెజ్యూమ్స్ ని రన్ చేసుకుందాం. ఆల్రెడీ పెట్టాను నేను రెజ్యూమ్స్ ని అప్లోడ్ చేయమని, కొంతమంది పెట్టారు. ర్యాండమ్ గా పిక్ చేసిన ఒక 5 రెజ్యూమ్స్ ఉన్నాయి. ఒక జనరిక్ రెజ్యూమ్ లో ఒక చిన్న ప్రొఫైల్ సమరీ, దెన్ ఎడ్యుకేషన్, ఆ కింద ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, బట్ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు లైక్ ఇంటర్న్షిప్స్ అవి పెట్టేటప్పుడు అక్కడ మిస్ అయ్యేది వాట్ ఇంపాక్ట్ దే క్రియేటెడ్, ఆ ప్రాజెక్ట్ లో ఏం మారింది నువ్వు చేసిన వర్క్ వల్ల, అది పెట్టరు చాలా మంది. ఆ కిందకి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ఒక 4-5 ప్రాజెక్ట్స్ పెట్టేస్తారు. అదేం చేస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ కొన్ని దాంట్లో ఉండవు. సో లైక్ ఏ వచ్చిన తర్వాత టెక్ స్టాక్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఆ తర్వాత ఇంకా పబ్లికేషన్స్ లైక్ రీసెర్చ్ రోల్స్ కానీ ఇలాంటి వాటికి అప్లై చేస్తే పబ్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అచీవ్మెంట్ ఆర్ సర్టిఫికేషన్స్ మేబీ ఇవన్నీ ఇప్పుడు నాట్ ఏ బిగ్ డీల్ అని నా ఒపీనియన్. అంటిల్ అన్లెస్ నువ్వు ఒక పెద్ద ఎంఎన్సి, యాక్సెంచర్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ కి అప్లై చేస్తున్నప్పుడు ఇట్ డస్ మ్యాటర్ ఆల్ దీస్ థింగ్స్. మదన్ చెప్పింది చాలా బేసిక్, చాలా జనరల్ ఫార్మాట్. అంటే పక్కా అది ఫాలో అవుతారు బేసిక్ గా, కానీ అలానే ఉండాలని కాదు. దానికంటే కొంచెం ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు మన అవసరం బట్టి, నువ్వు అప్లై చేసే కంపెనీ బట్టి. ఎక్స్ట్రా సెక్షన్స్ అంటే మీరు అప్లై చేసే కంపెనీ దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎలాంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి దాన్ని బట్టి మీరు 1-2 ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ కీవర్డ్స్, మంచి కీవర్డ్స్ వాడాలి. కొంచెం అతిగా చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ జనరల్ కీవర్డ్స్ వాడితే చాలు. ఈ మంచి కీవర్డ్ మ్యాచింగ్ లో కూడా బాగా ఉపయోగపడే జనరల్ కీవర్డ్స్ చాలు. ముఖ్యంగా ATS స్కోర్ ఉండాలి. 2 సినారియోస్. ఒకటి మనం ఎంట్రీ లెవెల్ ఆర్ ఫ్రెషర్ అవ్వచ్చు. రెండోది యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. నీ రెజ్యూమ్ ని నువ్వు ఒక 2 పర్స్పెక్టివ్స్ యూస్ చేస్తావు. ఒకటి షార్ట్ లిస్టింగ్ పర్పస్ ఐదర్ త్రూ ATS ఆర్ ఎనీ సాఫ్ట్వేర్. రెండోది ఇన్ పర్సన్. ఒక పర్సన్ నీ రెజ్యూమ్ ని రివ్యూ చేస్తాడు. వాడు పర్టికులర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది నీ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఆర్ ఎంట్రీ లెవెల్ స్టూడెంట్ ఆర్ ఫ్రెషర్, నీ ప్రాజెక్ట్ చూస్తాడు. సో వాట్ ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ అని. మదన్, నీ దృష్టిలో ఒక రెజ్యూమ్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడ చేయాలి, అలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే ఓవర్ లీఫ్ ఉంది, లేకపోతే బేసిక్ గా వర్డ్ లో ఉంది, అలా ఇన్ని ఉన్నాయి కదా. ఎక్కడ నువ్వేం ప్రిఫర్ చేస్తావు, ఏది మోస్ట్ అందరూ ఎక్కువ వాడేది? నేను ప్రిఫర్ చేసేది అయితే ఓవర్ లీఫ్. ఎందుకంటే అక్కడ ఫార్మాటింగ్ ఇష్యూస్ అయ్యి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. వర్డ్ లో కన్నా కూడా ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ ఎ టెంప్లెట్. ఒక బ్లాంక్ ఖాళీ పేజ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఒక టెంప్లెట్ తీసుకొని ఎడిట్ దట్ టెంప్లెట్ అనేది నేను సజెషన్ ఇస్తాను. అండ్ ఎప్పుడు కూడా రోల్ ప్రకారం రెజ్యూమ్స్ మెయింటైన్ చేసుకోవాలి. యువర్ రెజ్యూమ్ కెన్ బి ఎనీ మచ్ ఆఫ్ ద లెంత్. నీ రెజ్యూమ్ అనేది ఒక ATS గానీ ఒక సాఫ్ట్వేర్ గానీ సబ్మిట్ చేస్తున్నప్పుడు లెంత్ అనేది ఇష్యూ కాదు. యూ కెన్ పుట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్న రెజ్యూమ్ ఎప్పుడు కూడా చాలా కన్సైజ్డ్ గా, ప్రాపర్ గా, 1 పేజ్ గా ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ రెజ్యూమ్. మన ప్రొఫైల్ సమ్మరీ అనేది స్పేసింగ్ ఎక్కువ ఉంది. ప్రొఫైల్ సమ్మరీ ఎప్పుడు కూడా 2 లైన్స్ మీద ఉంచకూడదు. 2 లైన్స్ ఆర్ 3 లైన్స్. టెక్స్ట్ సైజ్ ని బట్టి, పేజ్ ఫార్మాట్ ని బట్టి 2 or 3 లైన్స్. స్ట్రాంగ్ వర్డ్స్, నువ్వేంటి, వాట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఇక్కడ చూస్తే స్కిల్స్ అనేది తీసుకొచ్చి సమ్మరీలో పెట్టారు. సపరేట్ స్కిల్ సెక్షన్ అవసరం లేదు. స్కిల్స్ ఇక్కడ ఉన్నట్టు ఎప్పుడు కూడా సెక్షన్ వైజ్ డివైడ్ చేసి పెట్టుకోవడం ఇస్ గుడ్. ప్రాజెక్ట్ సెషన్ ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ కింద ఉంచుకోవాలి. క్లియర్ గా వన్ లైన్ లో ఏం చేసావు అండ్ వాట్ యూ ఫైనల్ అచీవ్డ్, ఈ 2 పాయింట్స్ కంపల్సరీ. అండ్ వెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, మోస్ట్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మెయిన్. అండ్ వెన్ యూఆర్ షిఫ్టింగ్ ద కంపెనీ, ఒక 2 years అయినా 4 years అయినా ఎక్స్పీరియన్స్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకునేవాడు ఫస్ట్ చూసేది నీ ఎక్స్పీరియన్స్. హీ నీడ్స్ టు గెట్ అ ఫస్ట్ ఇంప్రెషన్. నన్ను అడిగితే 1 పేజ్ బెటర్ అయ్యి ఉండేది. 1 పేజ్ వైట్ స్పేస్ తగ్గించుంటే బెటర్. టెర్మినాలజీ కొంచెం బాగా సెట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ లో ఇంపాక్ట్ అనేది అక్కడ యాడ్ చేస్తే బాగుంటది. టెక్నికల్ కాంట్రిబ్యూషన్స్ అనే సెక్షన్ అవసరం లేదని నథింగ్. ఇది ఈజీ, ఇదిరా మనం జడ్జ్ చేసేంత క్యాపబిలిటీ మనకు లేదు. ఎక్స్పీరియన్స్ లో స్కిల్ సెట్ ని కూడా హైలైట్ చేసాడు. నేను కూడా చేస్తాను కొన్ని కీవర్డ్స్ ని 2 సార్లు ఇలా రిపీట్ చేసా. అలా కాకుండా ప్రాజెక్ట్ చూడగానే ఏ పదాలు కనిపించాలో చేస్తే బాగుంటది. వాడు ప్రతి స్కిల్ ని చేసి అవసరమైన మాత్రమే చేస్తుంటే బాగుంటుంది. టేబుల్ అనేది అలా అవసరం లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ 3 లైన్స్ లో ఈజీగా చెప్పుకొని సరిపోయేది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాదు కదా. కాలేజ్ ప్రాజెక్ట్, సెమిస్టర్ ప్రాజెక్ట్, కోర్స్ ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు. అలాంటి వాటికి డిస్క్రిప్షన్ అనేది టు ద పాయింట్ ఉండాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే వీడు ప్రాజెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత డేటా అంతా టూల్స్ జంప్ చేసి వాటితో జనరేట్ చేసిన డిస్క్రిప్షన్ ఇది మాన్యువల్ గా ఎడిట్ చేయాలి. నువ్వు ఎంత ఏదో చేసినా కూడా యూ నీడ్ అ ఫైనల్ హ్యూమన్ రివ్యూ. అండ్ నువ్వు ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నప్పుడు ఏ జనరేటెడ్ పుట్టింగ్ అండర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది కరెక్ట్ కాదు. ఎక్స్టెండ్ వరకు హెల్ప్ చేస్తాయి, బట్ స్టిల్ యూ నీడ్ మాన్యువల్ చెక్. ఒకసారి చూడగానే అసలు వైట్ స్పేస్ లేదు రెజ్యూమ్ లో, టెక్స్ట్ తో నింపేశాడు. ఐ కాంట్ రీడ్ ది ఎంటైర్ రెజ్యూమ్. ఈ పర్సన్ గురించి ఇమీడియట్ గా ఒక గ్లింప్స్ నాకు రావాలి అంటే ఒక 10 seconds, 10 seconds నాకు రాదు ఈ రెజ్యూమ్ చూసినప్పుడు, ఇంత ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల. ఫార్మాట్ అనేది కరెక్ట్ గా ఉంటే వైట్ స్పేస్ లేకపోయినా కూడా విజిబిలిటీ వస్తుంది. చూసేవాడి పర్స్పెక్టివ్ లో ఎలా కనబడుతుంది అని ఆలోచించి దాన్ని బట్టి ఫార్మాట్ చేసుకోవాలి. సో కమింగ్ టు దిస్ న్యూ రెజ్యూమ్, ఎవరు
ఏంటి ఎవరంటే చెప్పేసి నువ్వు ఎంత మేము పేరు చెప్పి నువ్వు ఎవరు అంటే ఇదేమి వాడి ఇన్స్టా నువ్వు ఇల్లు పెట్టడు మదన్ గారు అబ్బా అమాయకుడు. ఈ రెజ్యూమ్ చూసాక నాకు కొంచెం లైనింగ్ వాడు ఉంటే బాగుంటది అనిపించింది. సెక్షన్ కి లైన్స్ బేసిక్. ఐ గెస్ జనరల్ డాక్ ఫైల్ అలైన్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ అనేవి సమరీలో మెన్షన్ చేశారు. ఇట్స్ నాట్ ద వే. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు రెడీ అవుతావు కదా, అదే నీ కెరీర్ ఒక దగ్గర పెడుతున్నప్పుడు కొంచెం ముస్తాబ్ చేయాలి కదా దాన్ని. రాడైటాన్ని తీసుకెళ్తున్నట్టు ఉంది. ఓన్లీ టైటిల్స్ ఉన్నాయి రా ప్రాజెక్ట్స్. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ రెజ్యూమ్. సో మన టైటిల్ లో కనబడుతుంది జెమినా ఎక్స్పర్ట్. ఎంత ఏ జనరేటెడ్ రెజ్యూమ్ అయినా కూడా యూ నీడ్ టు గివ్ మాన్యువల్ చెక్. జనరల్ గా ఏ జనరేటెడ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక పర్టికులర్ ఏటీఎస్ కి ఇవ్వడానికి ఇది ఓకే నా వరకు అయితే, బట్ ఇట్ షుడ్ నాట్ బి గివెన్ టు రిక్రూటర్. ఏటీఎస్ ఆర్ సాఫ్ట్వేర్ కేసు ఇట్స్ వెల్ అండ్ గుడ్. నీ ఎలా ఉన్నా పర్లేదు, ద కంటెంట్ మ్యాటర్స్. బాగానే ఉంది అంతా యాక్చువల్ గా. ఈ ట్రై టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ పేజ్. ప్రొఫైల్ సమ్మరీ ఇస్ నాట్, ఐ మీన్ ఇట్స్ షుడ్ బి అ పార్ట్ గానీ లేకపోతే ప్రాబ్లం అన్నది నేను అన్నా. నువ్వు పెట్టాలనుకుంటే వాట్ కెన్ యూ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్ అని చెప్పొచ్చు ప్రొఫైల్ సమ్మరీలో. ప్రాజెక్టులు చేసుకునే దబదబా బాదుకోవడం అలాగే కనిపిస్తుంది నాకు. 3 ప్రాజెక్ట్స్ పెట్టుంటే చాలు, అప్పుడు కొంచెం స్పేస్ వచ్చేది రెజ్యూమ్. ఓవరాల్ గుడ్. సో కమింగ్ టు అనదర్ రెజ్యూమ్. ఈ కష్టపడి పేరు మార్చాడు అమృత రక్షకుడ్.pdf. ఓకే. రెజ్యూమ్ ఓపెన్ చేయగానే ఎంత పెద్ద ఫాంట్ మార్నింగ్ ఐష్. ఓకే. మార్నింగ్ ఐష్ @3@gmail.com, linkedin.com/morning aish, github.com/ ఇంత ఐడెంటిటీ రివీల్ చేసాక మళ్ళీ పేరు మార్చుకోవడం ఎందుకు? అరే పాప్ మీడు 8.99 దగ్గర అయిపోయాడు రా. 9 వచ్చింటే బాగుంది. వాడు చాలా మినిమల్ గా పెట్టుకున్నాడు. ప్రొఫైల్ సమ్మరీ లేదు. ఫైన్. పాయింట్స్ చూడడానికి చాలా క్లియర్ గా ఉంది. వాడికి కావాల్సిన స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు. నథింగ్. ఒక రిక్రూటర్ కి మోర్ దెన్ ఎనఫ్. అది ఒక అచీవ్మెంట్స్ అవ్వచ్చు, సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్, స్కిల్స్ అని పెట్టచ్చు ఆ పర్టికులర్ రోల్ కి నెసెసిటీ అనుకున్నప్పుడు. పర్ఫెక్ట్ స్పేసింగ్, స్పేస్ ఉంది, ఎక్కువ లేదు. కంటెంట్ ఉంది, అలా నిరికించలేదు. హెడ్డింగ్లు ఉన్నాయి, అవసరమైన చోట బోల్డ్ ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. బెస్ట్ రెజ్యూమ్ అసలు. ఈ రోజు నేను చూసిన వాటి నాకు అందరికంటే ఎవరికైనా ఇన్స్పిరేషన్ కావాలంటే తీసుకోండి. పేరు చూపిస్తారా? పేరు చూపించే చూసుకోండి. మీకు కావాలంటే వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి కమెంట్స్ లో మెన్షన్ చేస్తాం. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ హిమ్ ఫర్ రెజ్యూమ్ టెంప్లేట్. కమెంట్ లో పిన్ చేసి ఉంటది వాడి మెన్షన్ ఐడి. కామెంట్ హ్యాపీగా వాడి అలా డిఎంలు చావగొట్టండి. అక్కడ ఫోన్ నెంబర్ కావాలంటే కాల్ చేసిన ప్రాబ్లం లేదు. ఇదొకటి చూసుకోండి అమ్మా, ఇలా పెట్టకూడదు ఎప్పుడు. సింగిల్ ప్రాజెక్ట్ షుడ్ బి మెయింటైన్ ప్రాపర్లీ. ఇది చెత్తలా ఉంది. ఓకే. ఈ రెజ్యూమ్ చూడగానే ఫస్ట్ అలా తీసి దీనిలో కూడా డిలీట్ చేస్తాను నేను. ఇందులో కూడా ఏందిరా రంగులు పెట్టి ఎవడు బోల్డ్ పెడితే సరిపోయేదానికి. అయినా ఎక్స్పీరియన్స్ ఎస్ఐజి లీడ్ ఏందిరా, ఎవడికి ఉపయోగం అది. దీని అంత బెస్ట్ రిజల్ట్ చూపించండి చెప్తాను. అదే ఇప్పుడు కష్టపడి రివ్యూ ఇచ్చాము, రెజ్యూమ్ లో మార్చుకోమని. ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది చిన్నదైనా పెద్దదైనా అది ఎక్స్పీరియన్స్ తో ఇచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా వినాలి, నమ్మాలి. లేదు నా రెజ్యూమ్ నాకు ఇలానే ఇష్టం, నేను ఇలానే ఉంచుకుంటాను, నేను నమ్మను అంటే వస్తుంది, చిన్నగా వస్తుంది. నమ్మకలేదన్నా వస్తుంది.